చార్ధామ్‌లో లాస్ట్ ధామ్ అయిన బద్రీనాథ్ టెంపుల్‌లో ఉన్నాము. ఫైనల్లీ సక్సెస్‌ఫుల్‌గా చార్ధామ్‌లో అన్ని ధామ్స్‌ని కంప్లీట్ చేసుకొని బద్రీనాథ్ టెంపుల్ దగ్గర ఉన్నాం. సో, ఈ వీడియోలో మీకు కంప్లీట్ బద్రీనాథ్ హిస్టరీ అండ్ టెంపుల్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకప్పుడు ఈ బద్రీనాథ్‌లో శివపార్వతులు ఉండేవాళ్ళు. విష్ణుమూర్తికి ఈ బద్రీనాథ్ ప్లేస్ బాగా నచ్చిద్ది. సో, ఎలాగైనా ఈ ప్లేస్‌ని దక్కించుకోవాలని చెప్పి విష్ణుమూర్తి ఒక బాలుడి వేషంలో వాళ్ళు ఉంటున్న ఇంటి ముందుకు వెళ్లి ఏడుస్తా కూర్చుంటాడు. ఇంకా పార్వతీదేవి ఆ పసివాడి బాధ చూడలేక తనని ఇంటి లోపలికి తీసుకొని వెళ్తుంది. ఇంకా పార్వతీదేవి ఆ బాలుడిపై చాలా ప్రేమ పెంచుకుంటుంది. అప్పటికి శివుడికి డౌట్ వస్తుంది, ఎవరూ లేని ఈ బాలుడు సడన్గా ఇక్కడికి ఎలా వచ్చాడు అని. ఒకరోజు బాలుడిని ఇంట్లో పెట్టి శివపార్వతులు స్నానం చేయడానికి నది దగ్గరికి వెళ్తారు. వాళ్ళు తిరిగి వచ్చే సమయానికి ఆ బాలుడు డోర్ లాక్ చేసుకుని కూర్చుంటాడు. ఇంకా డోర్ బయట ఉన్న శివయ్యకి అప్పటికే డౌట్ వచ్చేసింది. సో, వచ్చింది విష్ణుమూర్తి అని అర్థమవుతుంది. సో, ఒక నవ్వు నవ్వి ఇంకా అక్కడి నుంచి కేదార్నాథ్కి శివపార్వతులు వెళ్ళిపోతారు. అలాగా బద్రీనాథ్కి విష్ణుమూర్తి ఫస్ట్ టైం బాలుడు రూపంలో వస్తాడు. బద్రీనాథ్లో చలి మాత్రం ఎర్ర తీస్తుంది భయ్యా. ఇదిగోండి ఏమన్నంటే పలకరింది. నీ పేరు కూడా చెప్పు. బద్రీనాథ్లో టెంపరేచర్ మాత్రం అదిరిపోతుంది. చాలా లెక్క. లైన్ ఎంత ఉంది? లైన్ చాలా పెద్ద ఉందన్న. భగవంతుడు తొందర దర్శనం అయిపోతే చాలు మాకు. అయ్యో आगे गया भी जला सब ले लो, सब वैसे ही जाना రిజిస్ట్రేషన్ చెకింగ్ కౌంటర్. ఎవరిని అడిగి అసలు ఓం నమో నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. జై బద్రీ విశాల్. జై. కనిపిస్తుంది బద్రీనాథ్ టెంపుల్. ఇదొక బ్రిడ్జ్. ఇది క్రాస్ అయ్యే టెంపుల్ కదా. జై శ్రీమన్నారాయణ. हाय हाय రా భయ్యా. జై. హాయ్ చెప్ బ్రో. జై జై అన్న. గోపి అన్నాడు. జై శ్రీమన్నారాయణ. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. జై శివనారాయణ. జై శివనారాయణ. జై శివనారాయణ. జై శివనారాయణ. జై శివనారాయణ. గోవిందా 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 గోవిందా. భగవాన్ కి జై. జై బజరంగబలి. జై బజరంగబలి. జై బజరంగబలి. జై బజరంగబలి.
ఈ వీడియోలో చూస్తున్న టెంపులే బద్రీనాథ్ ఆలయం. ఈ దేవాలయం నర్ అండ్ నారాయణ్ పర్వతాల మధ్యలో ఉంది. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న శిఖరాన్ని వచ్చి నీలకంఠ్ అని అంటారు. విష్ణుదేవుడు ఇక్కడ తపస్సు చేస్తున్నప్పుడు లక్ష్మీదేవి బద్రీ చెట్టుగా మారి విష్ణుమూర్తిని కాపాడుతుంది. అందుకే ఈ ప్రాంతాన్ని బద్రీనాథ్ అని పిలుస్తారు. నర్ అండ్ నారాయణలు కొన్ని యుగాల నుంచి ఈ ప్రాంతంలోనే తపస్సు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆలయంలో ఉన్న విగ్రహాన్ని అలకనంద నదిలో శంకరాచార్య వాళ్ళు కనుక్కున్నారు. ఈ ఆలయం టోటల్గా 62 feet హైట్ ఉంటుంది. కేవలం 6 నెలలు మాత్రమే ఈ టెంపుల్ ఓపెన్ అయి ఉంటుంది. మీరు ఈ వీడియోలో చూసిన రివర్ నేమ్ వచ్చి అలకనంద. ఇలా అన్ని కుండ్లే, అన్ని కుండ్లే. आज ना पंच स्नान करने जा रहे भाई रख दो सप्तकुंड बद्रीनाथ. ए भैया प्रसाद लेके जाओ आपको तो आदत बड़ी प्रसाद नहीं चाहिए. ఇది చేంజింగ్ రూమ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. చేసి ఇంతవరకు నా చార్ధామ్ యాత్రలో నాతో పాటు కలిసి ట్రావెల్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇది కేవలం ఒక ట్రిప్ కాదు, ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. మరిన్ని అమేజింగ్ ట్రావెల్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ ఎక్స్ప్లోరింగ్, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ ట్రావెలింగ్. జై భోలేనాథ్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.